అక్కడ ఉండరా ఈడ కూర్చో దమ్ చేస్తారు ఏం చేస్తారు. శ్రీ గురుభ్యో నమః. నా పేరు జోగిని అనురాధ. శ్రీ 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 ఫలక్నామ కటమైసమ్మ గుడికి నేను ఒక జోగినిని. ఏ గుళ్ళల్లో కూడా ఒక జోగిని ట్రాన్స్ ఉండదు, ఏ గుడిలో కూడా ఉండదు. ఈ గుడిలో జోగిని ఉండడం ఒక విశేషం. ప్రతి ఆదివారం అమ్మవారికి అభిషేకం అయిన తర్వాత ఈ గుడిలో ఒక జోగిని గుమ్మడికాయ కొట్టడం అమ్మవారికి ఈ గుడిలో చాలా ప్రత్యేకత. జోగిని కొట్టడం విశేషం ఇది. ఈడ ఏ కోరికలు మనము అనుకున్నా కానీ ఆ కోరికలు అవుతాయి. ఎవరికైనా సంతానం లేని వాళ్ళకి సంతానం అయినా కానీ, ఎవరికైనా ఆరోగ్యం బాగాలేని వాళ్ళకి ఆరోగ్యమైనా కానీ, ఎవరికైనా ఏ ప్రాబ్లం బయటికి వెళ్ళాలనుకున్న వాళ్ళకు, అప్పుల పాలు ఉన్న వాళ్ళకు, ఆరోగ్యం బాగాలేని వాళ్ళకు, హెల్త్ ఇష్యూస్ ఏవి ఉన్నా కానీ అవన్నీ అమ్మవారు తప్పక వాళ్ళ కోరికలు తీరుస్తుంది. చూడవా అందరికీ నమస్కారం. నా పేరు బుల్లు పవన్ కుమార్. దాదాపు ఇక్కడ 70 సంవత్సరాల చరిత్ర కలగా టెంపుల్ ఉన్నది. ఫస్ట్ ఒక కట్టమైసమ్మ వెళ్ళడం జరిగింది. దాని తర్వాత ఇంకోటి ఎల్లమ్మ గుడి, దాని తర్వాత కాళికామాత శ్మశాన కాళి ఎదురుగానే శ్మశానం ఉంటుంది. అమ్మవారి ఎదురుగానే శ్మశాన కాళి అంటారు. దాదాపు దగ్గర అమాస రోజు జాతర అవుతుంటుంది, అన్నదాన కార్యక్రమం జాతర అవుతుంటుంది. దాదాపు ఒక 35-40 వేల పైనే ఇక్కడ జనాలు వస్తుంటారు. ఇంకోటి 2 రాష్ట్రాల నుంచి ఇక్కడ దర్శనం చేసుకొని వస్తుంటారు అన్నమాట. అమాస రోజు ఇక్కడ బూడిద గుమ్మడికాయలో దీపం పెడితే నరదిష్టి నజర్ గిజర్ ఏమైనా ఉన్నా కూడా తొలగిపోతుంది. ఇక్కడ ఆదివారము, మంగళవారం, శుక్రవారము ఖచ్చితంగా పబ్లిక్ కొన్ని వేల మంది వస్తుంటారు అన్నమాట. ఆదివారము అభిషేకం ఉంటుంది 7 గంటలకి, అభిషేకం అలంకరణ ఆదివారము, ఇంకా సోమవారము, ఇంకా అమాస రోజు చేస్తూ ఉంటారు ఇక్కడ. ఇంకోటి ఏమైనా బర్త్డేస్ ఉన్నా కూడా, మ్యారేజ్ డే ఉన్నా కూడా అమ్మవారికి అభిషేకాలు చేసుకుంటూ ఉంటారు. ఇంకోటి ఇక్కడ వచ్చి ముడుపు కట్టడం కానీ, గంట కట్టడం కానీ చేస్తే సంతానం లేని వాళ్ళకి సంతానము, కళ్యాణం లేని వాళ్ళకి కళ్యాణము కానీ, ఇంకోటి జాబ్ లేని వాళ్ళకి జాబ్ కానీ ఇక్కడ ఒక 5 వీక్స్, ఒక 5 వారాలు తిరగాలి. ఒక 5 అమాసాలు తిరిగితే అనుకున్న కోరిక ఇక్కడ నెరవేరుతుంది. నెరవేరిన తర్వాత ఇక్కడికి వచ్చి అమ్మవారికి ముడుపులుగా ఒడిబియ్యం కొయ్యడం కానీ, యాట కొయ్యడం కానీ, కోడిని కొయ్యడం కానీ, తోచినంత అమ్మవారికి ఏదైనా మొక్కు చెల్లించడం కానీ ఇక్కడ చేస్తుంటారు. ఇక్కడ పబ్లిక్ దాదాపు దగ్గర కేరళ నుంచి కూడా ఇక్కడ బస్సు కట్టుకోవడం రావడం జరుగుతుంది.
మేము ఫస్ట్ టైం ఇక్కడ వచ్చినాము. వచ్చేది 3 మంత్గా నేను ఇక్కడ వస్తున్నాను. అమ్మవారి దర్శనం అయిన తర్వాత మాకు చాలా మంచిగా అయినాయి. నేను కూడా చాలా మందికి అందరికీ నేను చెప్తూనే ఉంటాను, ఇక్కడ వచ్చేవాళ్ళు కొబ్బరి కడతారు, చాలా మంచిగా ఏం కోరిక ఒప్పుకుంటారో అలా మంచిగా జరుగుతుంది. మళ్ళీ అక్కడ చెవులు వినకుండా వాళ్ళు, కళ్ళు సరిగా కనపడినప్పుడు వాళ్ళు వచ్చి కూడా ఇలాగ బెల్లు కట్టడం చేయడము, ఏం కోరుకుని చేస్తారో అది మంచిగా చేసినామంటే ఆమెకి ఏది తృప్తి అవుతుందో, మన మనసులో ఏది చేయాలని అనిపిస్తే మీరు ఏదో మీ వల్ల అయింది చేస్తే అమ్మ మంచిగా చేస్తుంది. నేను ప్రతి ఆదివారం వస్తున్నా, ప్రతి అమావాస్యకి వస్తున్నాం. వారంలో ఒక్కొక్కసారి టైం ఉంటే మూడు రోజు మంగళవారం, శుక్రవారం అట్లా మేము వస్తూనే ఉన్నాము. ఇక్కడ అమ్మవారి దగ్గర వచ్చి చూసిన తర్వాతనే నాకు చాలా శాంతి, నాకు అది చాలా తిరుగుతుండే. ఒక్క వారం రాలేదంటే చాలా మనసు మంచిగా ఉండదు నాకు, అంతే అండి. చాలా మంచిది, ఎవరు వచ్చి చూడండి, చాలా బాగుంటుంది, మీకే అర్థమవుతుంది. థ్యాంక్స్. బాబుకి అగస్వరం కుదురుతుంది. బాబు కొన్ని దోషం ఉంది. 16 గురువారాలు ఆవుకు శనగలు తిరిపేయండి. అందరికీ నమస్తే. నా పేరు బొల్లు జగన్, మా నాయన పేరు బొల్లు పెంటయ్య, వ్యవస్థాపకుడు. గత 70 సంవత్సరాల నుంచి మా నాయన ఏంటంటే ఇక్కడ చిన్న కట్టమెసమ్మ గుడి ఉండే. ఫస్ట్ స్టార్టింగ్ ఏంటంటే ఈ వ్యవసాయ భూములు, ఇవి వ్యవసాయ భూములలో ఒక మెరిసినట్టు మెరిస్తే అప్పుడు ఏంటంటే ఇక్కడ తెట్టెలు పెట్టి, మామూలుగా రాళ్ళు పెట్టి తెట్టెలు పెట్టేసి దీపాలు ముట్టిస్తారు. సారి మా నాయనమ్మ కూడా కళలు వచ్చింది, మా నాయన కూడా 4-5 సార్లు కళలు వస్తే మా నాయన అంత పట్టించుకోలేదు ఫస్ట్. దాని తర్వాత ఏంటంటే ఏంద్రా బాబు చెప్తుంటే అర్థం చేసుకుంటలేవు అంటే అప్పుడు మా నాయన వచ్చి నేను ఇంతవరకు నేను గుడి కడతాను అని ఫస్ట్ కట్టమైసమ్మ గుడి కట్టిండు. కట్టిన ఒక 30 ఏళ్ళ తర్వాత సేమ్ మైసగండిలో ఎట్లయితే విగ్రహం ఉందో ఆ విగ్రహాన్ని ప్లస్ ఎల్లమ్మ గుడిని ప్రతిష్టాపన చేయడం జరిగింది. ప్రతిష్టాపన చేసిన తర్వాత ఒక 7-8 ఏళ్ళ తర్వాత ఆ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. చేసిన తర్వాత అప్పుడు మీడియా అవన్నీ లేకుండే. పేపర్స్ ఒకటి ఏంటంటే ఆంధ్రజ్యోతి ప్లస్ ఈనాడు ఒకటే ఇది ఉండే, జెమిని ఒకటి టీవీలో వస్తుండే. అప్పుడు ఏంటంటే రైల్వే వాళ్ళు ప్లస్ ఏంటంటే ట్రైన్లో ఆపడం వచ్చిన పబ్లిక్ అంతా రస్తా రోకో అవన్నీ చేయడం జరిగింది. చేసిన తర్వాత ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయ్యా మీ మళ్ళీ లొల్లి అవుతుంది ఏం సంగతి అంటే మేము విగ్రహం ఇప్పిస్తామని చెప్పారు. ఆ విగ్రహాన్ని ఆలగడ్డకలు తీసుకొచ్చి ఒక ఏడాది తర్వాత నా చేయి మీద ప్రతిష్టాపన జరిగింది. అప్పటి నుంచి కూడా ఏంటంటే
ఇక వచ్చిన వాళ్ళ భక్తులు వస్తుండే చేస్తుండే. ఇప్పుడు మాత్రం సుమారుగా ఒక ఏడాది నుంచి నేను అన్నదాన కార్యక్రమం మాత్రం నేను ఒక 8 ఏళ్ళ నుంచి అన్నదాన కార్యక్రమం చేస్తున్నాను. స్టార్టింగ్ 50 కిలోల నుంచి చేసినాను. ఆ 50 కిలోల నుంచి చేసినప్పుడు ఏంటంటే పబ్లిక్ కూడా అంత లేకుండే, వచ్చే భక్తులు కూడా రాకుంటుండే, పిలిచి పెట్టడం జరిగింది. ఇప్పుడు ఒక 250 కిట్టలు ప్రతి అమాస రోజు అన్నదాన కార్యక్రమం చేస్తాము. కానీ మాకు దగ్గర 50 మంది వాలంటీర్స్ ఇప్పుడు ఉన్నా మేము సప్లై వాళ్ళకి చేయలేకపోతున్నాం. దేని గురించి చేయలేకపోతున్నాం అంటే ఈ చుట్టుపక్కల ఏంటంటే రైల్వే జాగా ఉంది, మాకేందంటే అనుకూలంగా లేదు. ఆ జాగా జర చిన్నగా ఉంది కాబట్టి మేము వాళ్ళకి మెయింటెనెన్స్ చేయలేకపోతున్నాం. ఇంకా పెంచాలని మాకు ఉద్దేశం ఉంది. అంతకుముందు అయితే మాకు భక్తులు కానీ ఎవరు కానీ మాకు ఇచ్చింది డొనేషన్ ఏమి లేదు. ఇప్పుడు ఒక 6 నెలల నుంచి డొనేషన్లు మాత్రం దొరుకుతున్నాయి. ఆ డొనేషన్ల వల్లతో కూడా మేము ఒక 3 క్వింటాలన్నర అన్నం వేయాలని ఉంది. ప్లస్ డొనేషన్తో ఇంకా నా ఓన్ పైసా డొనేషను అవన్నీ కలిసి ఈ షెడ్ కూడా వేసి ఒక 6 నెలలు అవుతుంది. షెడ్ వేసి ఒక 8 నెలల నుంచి మాత్రం పబ్లిక్ అయితే చాలా భక్తులు ఎక్కువ వస్తున్నారు. మేము ఏంటంటే ఇది స్టేట్ గవర్నమెంట్ ఉంటేనేమో ల్యాండ్ స్టేట్ గవర్నమెంట్ ఉంటే మేము స్టేట్ గవర్నమెంట్ అని అడుగుతుంటే మేము జిఎం కూడా మేము రైల్వే జిఎం కూడా మేము కలిసినాము, చేసినాము, ఒక లెటర్ కూడా పెట్టినాము. అయ్యా మాకు ఇక్కడ భక్తులు పెరుగుతున్నారు, మీ కలెక్షన్ కూడా పెరుగుతుంది, జర మాకు అనుకూలంగా మాకు కొద్దిగా సహకరించండి, కొద్దిగా ల్యాండ్ మాకు సహకరించండి కోరుకుంటున్నాం. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆ రకంగా లేకుండా లీజుకి ఇచ్చినా తీసుకుంటాం. మేమైతే నిధులు గవర్నమెంట్ ఇది ఎందుకంటే గవర్నమెంట్ నుంచి కూడా ఇంతవరకు అయితే మేమైతే తీసుకోలేదు, కానీ బోనాలకే తీసుకున్నాం. బోనాలకే అవి వచ్చే 25,000 తీసుకున్నాం. కానీ ఇంకా డెవలప్మెంట్ గురించి మా గవర్నమెంట్ మాత్రం ఇచ్చింది ఏం లేదు. వచ్చిన పబ్లిక్ వచ్చిన భక్తులతోనే గుడి డెవలప్మెంట్ చేస్తున్నాం. ఇక్కడ డెవలప్ చేయాలంటే ఇంకోటి కొద్దిగా షెడ్ వేయాలి. ఆ షెడ్ వేసిన తర్వాత మేము ఏంటంటే ఫస్ట్ వచ్చిన భక్తులకు వాటర్ మెయిన్ చేయాలి. వాటర్ది చేయాలంటే మేము ఒక ఫిల్టర్ది ఒకటి చేయవలసి వస్తుంది. దానికి ఒక 7-8 లక్షలు అవుతాయి. ఎందుకంటే వచ్చిన భక్తులకు ఫ్రీగా ఇక్కడ ఫంక్షన్ చేసుకున్నా ఏం చేసుకున్నా తాగడానికి వాడుకోవడానికి కూడా ఫ్రీగా ఇవ్వాలని ఆలోచన ఉంది. దానికి ఒక 7-8 లక్షలు అవుతుంది. ఎవరైనా దాతలు ముందుకు వస్తే 10,000, 5,000, 1000 అట్లా ఇచ్చినా కానీ మేము అది మాత్రం చేయాలని ఆలోచనలో ఉన్నాం. మేము కోరుకునేది ఏంది, వచ్చే భక్తులు మంచిగా రావాలి, సంతోషంగా అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్ళిపోయి వాళ్ళకు దోషింది ఏదైతే దోస్తుందో అది గల్లెలేసినా సరే, ప్లస్ ఇంకోటి మాకిచ్చినా సరే, మాకిచ్చినా కానీ మేము రిసిప్ట్ ఇస్తాం. వాళ్ళు దాతలు ఎవరైనా ఇచ్చినా కానీ మేము రిసిప్ట్ ఇస్తాం. లేకుంటే గల్లెలు వేసినా కానీ గుడి డెవలప్మెంట్ గురించే మేము ఆలోచిస్తుంటాం. ఇంకోటి ఇబ్బంది అంటే ఇది అసలు మెయిన్ ఫలక్నుమా స్టేషన్ పోయే రోడ్డు, ఈ రోడ్డు కూడా చాలా చిన్నగా ఉంది. ఇంకోటి ఏంటంటే ఓల్డ్ సిటీలో ఇప్పుడు ఫేమస్ అయిన గుడి అంటే శ్రీ కాళికామాత టెంపుల్, ఫలక్నుమా కాళికామాత టెంపుల్, కట్టమైసమ్మ టెంపుల్. అంటే మాకేందంటే సౌకర్యం కరెక్ట్ లేదు కాబట్టి కొద్దిగా రోడ్డు వెడల్పు చేసినా సంతోషం. ఆ రోడ్డు చేస్తే బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే పార్కింగ్కు మాకు జాగలేదు ఈ మీడియా ద్వారా. ఎందుకంటే పబ్లిక్ ఏంటంటే మీడియా ఉంటేనే భక్తులకు తెలుస్తుంటుంది. ఈ మీడియా ద్వారా కూడా మేము కోరుకునేది ఏంటంటే వచ్చే భక్తులకు కొద్దిగా సౌకర్యాలు కలిగిస్తే బాగుంటుందని మా ఆలోచన. గవర్నమెంట్ కూడా మాకు సహకరిస్తే బాగుంటుందని ఆలోచన. నువ్వు వచ్చేదయా అమ్మా, త్వరగా జరగమ్మా. వాళ్ళు వస్తారు కొబ్బరికాయ అడవులో కొట్టచ్చమ్మా, కొబ్బరికాయ అడవులో కొట్టచ్చు. అలాగే రేణుకామాత శ్రీ కట్టమైసమ్మ మొదట అమ్మవారు ఇక్కడ వెలిశారు, తర్వాత కాళీమాతను ఇక్కడ ప్రస్థానం చేయడం జరిగింది. అలాగే ఇక్కడ అమ్మవారికి ఎటు విధంగానైనా ఏ కోరికలైనా అంటే ఆర్థిక సమస్యలు కావచ్చు, కళ్యాణం కావచ్చు, సంతానం కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, గొడవలు కావచ్చు, ఎటువంటి విధమైన కోర్టు సమస్యలు కావచ్చు, పక్షపాతమైన మనుషులు కావచ్చు,
మానక స్థితి కరెక్ట్గా లేని మనుషులు కూడా కావచ్చు. ఇక్కడ అమ్మవారికి ముడుపు సమర్పించడం వల్ల వారి యొక్క కోరికలు ప్రతి ఒక్కటి ఇక్కడ జరుగుతున్నాయి. 18 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాల సంతానం లేని వారికి కూడా ఇక్కడ సంతానం కలుగుతుంది. అలాగే బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిన పేషెంట్స్, పక్షవాతం ఉన్న పేషెంట్స్ ఇక్కడ 5 వారాలు తిరగడం వల్ల, అమ్మవారి యొక్క నిమ్మకాయలు తీసుకోవడం వల్ల, ఇక్కడ ఉండే 6 మంది శివసత్తులు వారు అమ్మవారిని తలుచుకొని ఇక్కడ ప్రతి ఒక్క శివసత్తి 16 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి అమ్మవారి సేవలోనే ఉన్నారు. వారి చేతితో బొట్టు పెట్టుకోవడం వల్ల, కంకణం కట్టుకోవడం వల్ల, వారి ఇచ్చే నిమ్మకాయల వల్ల వారికి ఎటువంటి వ్యాధులైనా ఇబ్బందులు తొలగిపోతున్నాయి. అలాగే అమ్మవారికి ఇక్కడ అభిషేకం చేయించుకోవడం వల్ల ఆ అభిషేకం జరిగినటువంటి అమ్మవారి యొక్క స్నానమైన వాటరు, అమ్మవారికి పెట్టిన బొట్టు వారికి ఇవ్వడం వల్ల వాళ్ళ ఇంట్లో ఉన్న గ్రహపీడలు కానీ ఎటువంటి సమస్యలైనా కానీ, మానసిక స్థితి కరెక్ట్ లేనివారు, ఆరోగ్యం కరెక్ట్గా లేనివారు, కళ్యాణం కానివారు, సంతానం కానివారు ఆ వాటర్ తీసుకెళ్ళి తాగడం కానీ, ఇంట్లో చల్లుకోవడం కానీ, బొట్టు పెట్టుకోవడం కానీ, అట్లాంటి వాటి వల్ల లక్ష్మీ కటాక్షము, నాగదోషం, కుజదోషం, నరదృష్టి ఎటువంటివైనా కానీ ఇక్కడ తొలగిపోతున్నాయి. అలాగే ఇక్కడ విశిష్టత ఏంటంటే ఇక్కడ మన తెలంగాణ 2 రాష్ట్రాల్లో బూడిద గుమ్మడికాయలో దీపం పెట్టడం ఎక్కడా జరగదు. ఇక్కడ శ్మశాన కాలికకు కూష్మాండంలో దీపం పెట్టడం అంటే, ఒక్క గుమ్మడికాయని కొట్టడం అంటే మనం 1000 దున్నపోతులను బలిచ్చినంత సమానం. కావున అమ్మవారికి మహిషుని సంహరించడం వల్ల మహిషి యొక్క గుమ్మడికాయలాగా మనం తీసుకొని నరికి అందులో కుంకుమ పసుపు రాసి దీపం పెట్టడం వల్ల అమ్మవారికి ఎంతో ఇష్టం. కాబట్టి ఆమెకు దీపం, ఆమె ప్రజ్వలన జ్యోతి వెలుగుతుంది కాబట్టి ఆమెకి ఇష్టం. కాబట్టి ప్రతి అమావాస్యకు కానీ, శనివారం రోజు కానీ అమ్మవారికి ఇక్కడ గుమ్మడికాయలో దీపం పెట్టడం వల్ల నరదృష్టి కానీ, నాగదోషం కానీ, కుజదోషం కానీ, ఆరోగ్య సమస్యలు కానీ ఎటువంటి వారికైనా ఇక్కడ తొలగిపోతున్నాయి. కావున ప్రతి ఒక్కరూ శ్రీ ఫలక్నమ కాళీ కట్టమైసమ్మ దేవి ఆలయానికి వచ్చి అమ్మవారి యొక్క ఎక్కడ ఆలయంలో అమ్మవారికి శిఖరం ఉంటుంది, ఈ ఆలయంలో శిఖరం అనేది ఉండదు. ఎందుకంటే అమ్మవారు శ్మశాన కాలిక, శ్మశానానికి అంటూ ఒక ప్రారంభం ఉంటుంది కానీ అంతం అనేది ఉండదు. కావున ఇక్కడ అమ్మవారికి శిఖరం అనేది లేదు. అమ్మవారు మర్రి చెట్టు అంటే కాలభైరవునితో సమానం. ఇక్కడ అమ్మవారు అయ్యవారు ఇద్దరు, అమ్మవారేమో రూపంలోనూ అయ్యవారేమో మనకు వృక్ష రూపంలోనూ ఇక్కడ దర్శనమిస్తున్నారు. కావున అమావాస్య రోజు, పున్నమి రోజు ఇక్కడ అమ్మవారికి మంగళవారం, శుక్రవారం, ఆదివారం ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడం వల్ల ఎటువంటి సమస్యలైనా కూడా తొలగిపోతున్నాయి. ఇక్కడ కాళికమాత దగ్గరకు వస్తే అన్ని పనులు అవుతాయని మేము మొక్కుకున్నాము. కొన్ని అవుతాయి అని నమ్ముతున్నాం ఆమెను. కొంతవరకు మాకు ఆరోగ్య సమస్యలు కూడా మెరుగుపడ్డాయి. ప్రతి అమావాస్య రోజు అభిషేకం ఉంటుంది, అన్నదానం ఉంటుంది. ఇక్కడ వచ్చిన వాళ్ళు ఏం చేయాలంటే గుమ్మడికాయ దీపం, నిమ్మకాయ దీపం పెడితే ఒక 5 ఆదివారాలు వచ్చిర్రు అనుకున్న పనులు అయిన తర్వాత అది దావతో ఏదో చేసుకుంటారు. ఫస్ట్ టైం వచ్చేసి మా వైఫ్కి వచ్చారు. ఫస్ట్ టైం అప్పుడు నేను నమ్మలేదు. తర్వాత నేను మా ఫ్యామిలీతో వచ్చిన తర్వాత నమ్మిన. ప్రతి వారం ఎవ్రీ మంత్కి 4 టైమ్స్ కంపల్సరీ వస్తాను నేను ఇక్కడికి. ఎందుకంటే నేను నమ్ముకున్న దేవుడు కాబట్టి. స్వాగతం సుస్వాగతం ఫలక్నమ గుడికి. నేను ఇక్కడ బ్రిడ్జి కట్టడానికి వచ్చినాం. నేను అన్నీ ఉంటా, అమ్మవారి అక్కడ ఉంటా, సేవలు చేసుకుంటూ ఉంటా. ఇక్కడ గంటలు కట్టవచ్చు. గంటలు కడితే మీ సంతానం గురించి అన్న, పెళ్లి గురించి అన్న ఏదో ఒకటి మంచిగా నెరవేరుతుంది. మంచిగా రావాలి, అందరు రావాలి, అమ్మ దగ్గరికి వచ్చి పోవాలి, అందరు రావాలి. మంచిగా కోరుకునే నెరవేరుతుంది, అందరు రావాలి మంచిగా.